ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పాల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు గోల్కొండ పోలీసులు. పాల వ్యాపారిని ప్రశ్నించిన పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎన్ని సంవత్సరాలుగా కల్తీ జరుగుతుందన్న వివరాలు తెలుసుకున్నారు. పాలు విక్రయించిన ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించింది వైద్య బృందం. నర్సాపురంలోని పాల వ్యాపారి ఇంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు. చౌడేశ్వరి నగర్ లో 35 మందికి పైగా బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. కలెక్టర్ కీర్తి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. మూత్ర విసర్జన జరగక ఇబ్బంది పడుతున్నారు బాధితులంతా ఒకే వ్యక్తి దగ్గర పాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. కల్తీ పాల వల్లే 2 చనిపోయినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బాధితులంతా వాంతులు, విరోచనాలు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం 2కి వెంటిలేటర్పై చికిత్స జరుగుతుండగా ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే 3 ఏళ్ల బాలుడికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంపై మరింత సమాచారం టీవీ9 చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం లాలా చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చౌడేశ్వర నగర్ సంబంధించి కొన్ని ప్రాంతాలు, అంటే 2-3 ప్రాంతాల్లో ఈ కల్తీ పాలకు సంబంధించి దాదాపుగా రాజమహేంద్రవరంలో కోరుకొండ మండలానికి సంబంధించిన నరసాపురం గ్రామానికి చెందినటువంటి ఒక పాల వ్యాపారి దాదాపుగా రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో 150 మంది కస్టమర్లకి ఈ పాలు వేస్తున్నట్లుగా అయితే ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. 150 మందిలో దాదాపుగా ఇప్పటివరకు అంటే డయాలసిస్ చేయించుకున్నట్టు మృత్యువాత పడినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ కల్తీ పాలు వల్ల జరిగిందా, లేదంటే తాగునీటి వల్ల జరిగిందా, ఇతర మూత్రం నుంచి వెళ్లకుండా ప్రాబ్లం జరిగిందంటూ కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తమయ్యి వైద్య శాఖ ఆరోగ్యానికి సంబంధించిన కొంతమంది అధికారులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం చౌడేశ్వర నగర్ సంబంధించి మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి కూడా మొత్తం అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి వీళ్ళు ఇక్కడ కొంతమందికి బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారు. వీళ్ళు ఈ పాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ నర్సాపురం గ్రామానికి చెందినటువంటి రెగ్యులర్గా వచ్చే పాల వ్యాపారం చేస్తున్నారో అతని మీద అయితే అభియోగం అయితే ఉంది. కానీ అది ఇంకా నిజం అవ్వాల్సి ఉంది. ఎందుకంటే కోరుకొండ పోలీసులు కూడా అతను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజమండ్రి జీజీహెచ్ ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్తో పాటు దానికి సంబంధించిన డిఎంహెచ్ఓ కూడా అతన్ని దిగించి వివరాలు సేకరించారు. నువ్వు నిజంగానే కల్తీకి సంబంధించినటువంటి దీంట్లో ఏమైనా ప్రోడక్ట్ వాడేవన్న విచారణ కొనసాగుతుంది. స్థానికంగా కొంతమంది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు మనతో ఉన్నారు. బ్లడ్ శాంపిల్స్ మీరు సేకరిస్తున్నారు. ఇక్కడ గ్రామానికి సంబంధించి చౌడేశ్వర నగర్ సంబంధించి ఎంతమందికి శాంపిల్స్ సేకరించారు? నమూనాలు ఏమైనా వచ్చినాయి? ఇప్పటి వరకు 40 మెంబర్స్ వరకు శాంపిల్స్ కలెక్ట్ చేస్తామండి. ఏరియా ఇంకా ఉన్నారు కొంతమంది పేషెంట్స్, వాళ్ళ ఏరియా కూడా ఇప్పుడు కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఉన్న పేషెంట్స్ అందరూ కూడా సేమ్ వెండర్ దగ్గర నుంచి మిల్క్ పోయించుకున్నారు. గణేష్ అనే వ్యక్తి నుంచి. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఉన్న కార్డు, వాళ్ళ ఇంట్లో ఉన్నది కార్డు కూడా తీసుకుని వెళ్ళారు. వైజాగ్ తీసుకెళ్లారు. రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది. మీ కుటుంబంలో ఎవరో చనిపోయారు, మీకు ఎవరు వల్ల అంటే ఆ పాలు అతను వేస్తున్నాడా? పాలు 3 years నుంచి వేసుకుంటున్నారండి. మా అత్తగారు బాగ్సెట్ కనకరత్నం ఆవిడ పేరు. ముందు రోజు మార్నింగ్ బాగానే ఉన్నారు. ఆ నైట్ టీ తాగారు. ఎర్లీ మార్నింగ్ 2:30కి ఆవిడ మోషన్స్, వామిటింగ్స్ స్టార్ట్ అయ్యి నేను దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ చూపించుకుంటే ఆ ఇంజక్షన్స్ చేశారు. ఇంటికి వచ్చాం. అయినా ఆవిడకి ఇంకా మాలో లేదు, అంటే యూరిన్ బంద్ అయిపోయింది. మెయిన్ ప్రాబ్లం నడుస్తూ ఒకసారి మాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఒకసారి కిడ్నీస్ ప్రాబ్లం ఏంటా అని మాకు డౌట్. వాటర్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందో అప్రమత్తం అని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ గారు ఆదేశించారు. అంటే మీరు ఏం గుర్తించారు? అంటే పాలల్లో కల్తీయా, లేదంటే అనూరియా, అంటే ఏ రకమైనటువంటి వ్యాధులు ఉంటాయి? అనూరియా అంటే సాధారణంగా యూరిన్ బంద్ అవటాన్ని అనూరియా అంటాం మనం. అలాగే సేమ్ సిమ్టమ్స్ తోటి అన్ని కేసులు ఇప్పుడు వరకు రిపోర్ట్ అయిన 15 కేసులు అదే సేమ్ సిమ్టమ్స్తో ఉన్నాయి. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా. అయితే ఇంకా దానికి కారణాలు అనేది తెలియవలసి ఉంది. ఈ రిపోర్ట్ అన్నీ వస్తే కానీ మనం ఏది నిర్ధారించాలి. ప్రస్తుతం అయితే మాత్రం 2 చనిపోయారు. కాకపోతే వాళ్ళిద్దరూ కూడా రాజమండ్రికి చెందిన వాసులు. వాళ్ళిద్దరూ కూడా అదే పాల వ్యాపారి వద్ద పాలు వేసుకుంటున్నారు. అయితే కాకినాడ జీహెచ్లో చికిత్స పొందుతూ ఒక ఆమె చనిపోతుంటే ఇక్కడ రాజమండ్రికి సంబంధించిన ఒక ఆవిడ కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తమయ్యి ప్రస్తుతం అయితే మాత్రం ఇది పాల వల్ల కల్తీ జరిగిందా, ఏ రకమైనటువంటి ఇది ఎందుకు ఈ రకమైనటువంటి డిసీజ్ వచ్చిందనే దాని మాత్రం ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి అవుతుంది. గ్రామస్తులు కూడా ఎప్పటికప్పుడు టెస్టులు చేసి ఇప్పటి వరకు దాదాపుగా 30కి పైగా గ్రామానికి సంబంధించిన ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాకి సంబంధించిన టెస్టులు అయితే చేసుకున్నారు. జనపర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ9 రాజమండ్రి లాలా చెరువు నుంచి.